రైట్, వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైం. దేశంలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది. రాజకీయం రోజు రోజుకి అనూహ్య మలుపులు తిరుగుతోంది. ప్రత్యర్థులను నిలువరించేందుకు అన్ని పార్టీలు ప్రతివ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. ఇలాంటి సమయంలో ఎక్కడో లండన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మరెక్కడో అమెరికాలో ఉన్న వ్యక్తి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేసిన వ్యాఖ్యలు ఇక్కడ మన దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలే ప్రతిపక్షాలన్నీ ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న సమయంలో గత ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంలను హ్యాక్ చేసిందంటూ అతడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ఇక గత దశాబ్ద కాలంలో భారత్లో ఈవీఎంల వాడకం విపరీతంగా పెరిగింది. ఫలితంగా ఓట్ల లెక్కింపు వంటి ప్రక్రియలు చాలా సులభతరం అయ్యాయి. అదే సమయంలో ఈవీఎంల పనితీరుపై ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలు. ఈ పార్టీ ఆ పార్టీ అన్న తేడా లేదు. కాంగ్రెస్, బీజేపీ నుంచి హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు గడించిన చంద్రబాబు వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసిన వారు. మరి ఈవీఎంలో నిజంగానే లోపాలున్నాయా? ఈవీఎంలపై మళ్లీ మొదలైన రచ్చ. ప్రకంపనలు సృష్టిస్తోన్న ఈవీఎం ట్యాంపరింగ్ వార్తలు. బ్యాలెట్ పేపరే ముద్దంటున్న విపక్షాలు. భారత ప్రజాస్వామ్యానికి కీలకమైన ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎంలు నమ్మదగినవేనా? అవి ట్యాంపరింగ్కు, రెగ్గింగ్కు అతీతమేనా? లేక అతి తక్కువ పౌనఃపుణ్యం కలిగిన తరంగాల ద్వారా ఈవీఎంలలో ఓటింగ్ తీరును తలకిందులు చేయొచ్చా? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ. సైబర్ నిపుణుడుగా చెప్పుకుంటున్న సయ్యద్ సుజా అనే వ్యక్తి లండన్లో వెల్లడించిన విషయాలు సరికొత్త సందేహాలను రేకెత్తిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు మరో 3 నెలల్లో జరగనున్న తరుణంలో సదరు వ్యక్తి చేసిన వ్యాఖ్యలు పెను సంచలనమే సృష్టిస్తున్నాయి. అమెరికాలో తలదాచుకుంటున్న భారతీయ హ్యాకర్ 2014 ఎన్నికల్లో ఈవీఎంలను హ్యాక్ చేయడం ద్వారానే బీజేపీ విజయం సాధించిందని బాంబు పేల్చారు. ఇందుకు టెలికాం సంస్థ రిలయన్స్ జియో సహకరించిందని తెలిపారు. తన బృందం అడ్డుకోకపోతే ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీనే విజయం సాధించేదని వెల్లడించారు. మరి ఆ హ్యాకర్ చేసిన వ్యాఖ్యలు నిజమేనా అంటే ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఆయన చేసిన ఆరోపణలపై అనేక సందేహాలున్నాయి. అసలు ఆ వ్యక్తి ఎవరు అనే దానిపైన అనేక అనుమానాలు ఉన్నాయి. సయ్యద్ సుజా ఎవరు, ఎక్కడివారు లాంటి వివరాలేవి ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. అమెరికా నుంచి లండన్లోని విలేకరులతో స్కైప్ ద్వారా మాట్లాడిన సుజా ముసుగు వేసుకోవడంతో ఆయన ఎవరనేది స్పష్టం కాలేదు. తాను భారతీయుడినని, హైదరాబాద్లో ఈసీఐఎల్తో కలిసి 2000 నుంచి 2013 మధ్య కాలంలో పనిచేశానని ఆయన చెబుతున్నా అందుకు సంబంధించిన ఆధారాలేవీ లభించలేదు. పేరు తప్ప నివాసం, కుటుంబ సభ్యులు ఇలా ఆయనకు సంబంధించిన ఒక్క వివరము వెలుగులోకి రాలేదు. అతనెవరో తెలియదని ఈసీఐఎల్ ఉద్యోగులు కూడా స్పష్టం చేశారు. పైగా సుజా ఆరోపిస్తున్నట్లు 2014 నాటికి జియో తన సేవలను ప్రారంభించలేదు. హ్యాకర్ సుజా ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. బీఈఎల్, ఈసీఐలు రూపొందించే ఈవీఎంలను ఎవరూ హ్యాక్ చేయలేరని స్పష్టం చేసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలను రూపొందిస్తామని, సాంకేతిక కమిటీ సమక్షంలో నిబంధనల మేరకు ఈ యంత్రాలను కఠినమైన పరీక్షలకు గురిచేస్తామని వెల్లడించింది. సుజా చేసిన వ్యాఖ్యలపై అనేక అనుమానాలు ఉన్నమాట నిజమే అయినా ఈవీఎంలపై మాత్రం అనేక మందికి ఎప్పటినుంచో సందేహాలు ఉన్నమాట మాత్రం వాస్తవం. దేశంలో 2004 సాధారణ ఎన్నికల్లో ఈవీఎంలను పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టారు. అప్పుడు రాజకీయ పార్టీలు దీన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ కొంతమంది సాంకేతిక నిపుణులు ఈవీఎంలపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కేంద్ర స్థాయిలోనూ వివిధ రాష్ట్రాల్లోనూ అధికార పగ్గాలు అందుకుంది. తరువాత 2009 సాధారణ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకొచ్చింది. దీంతో బీజేపీ ఈవీఎంలపై ఆరోపణలను ఎక్కుపెట్టింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని విమర్శలు గుప్పించింది. బీజేపీతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఓటమి చవిచూసిన ప్రాంతీయ పార్టీలు కూడా
ఈవీఎంలపై విమర్శలు చేశాయి. ఇటీవలి కాలంలో ఎన్నికల ఫలితాలు అంచనాలకు అందకుండా వస్తూ ఉన్నాయి. 2014 తర్వాత లోక్సభ స్థానాలకు జరిగిన ప్రతి ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. కనీసం 12 స్థానాల్లో ఈ ఓటమి ఎదురైంది. కానీ ఆయా రాష్ట్రాల్లో మొత్తం అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మాత్రం సంచలన విజయాలు నమోదు చేసింది. బీజేపీకి ఇంత వేవ్ ఉందా అని ఆశ్చర్యపోయేలా ఫలితాలు వచ్చాయి. అప్పట్నుంచే విపక్షాలు మరింత దూకుడుగా ఈవీఎంలపై పోరాటం చేస్తున్నాయి. నిజానికి బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. జీవీఎల్ నరసింహరావు ఈవీఎంల వల్ల దేశం ప్రమాదంలో పడిందని పుస్తకం కూడా రాశారు. దాన్ని బీజేపీ ప్రమోట్ చేసింది. మన దేశంలోనే కాదు, విదేశాల్లోనూ ఈవీఎంల పనితీరుపై అనేక సందేహాలున్నాయి. జపాన్, జర్మనీ, అమెరికా, నెదర్లాండ్స్, ఐర్లాండ్, హాలాండ్ వంటి అనేక దేశాలు ఈవీఎం ఓటింగ్ను తిరస్కరించాయి. ఎందుకంటే ఎంత గొప్ప టెక్నాలజీ అయినా 100% ట్యాంపరింగ్ ప్రూఫ్ అని చెప్పలేం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలపై ప్రజలకు నమ్మకం కలగాలి, అంతే తప్ప అనుమానంతో ఓటు వేయకూడదు. అందుకే వివిధ పాశ్చాత్య దేశాలు సాంకేతికంగా అభివృద్ధి సాధించినా ఈవీఎంల వైపు మొగ్గు చూపలేదు. మన దేశంలో కూడా ఈవీఎంలపై వివిధ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నందువల్ల ఎన్నికల సంఘం వీవీప్యాట్లు అమర్చి నమ్మకం కలిగించేలా ప్రయత్నాలు చేసింది. అయితే ఆ వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించకపోవడంతో అది పెట్టి ఉపయోగం ఏంటి అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా చూస్తే ప్రపంచంలో అత్యంత సంపన్నమైన అమెరికాలో కూడా ఇప్పటికీ బ్యాలెట్ పేపర్ ద్వారా ప్రజలు అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటున్నారనేది నిజం. అక్కడ కూడా వినియోగించిన ఈవీఎంలు మనకెందుకు అన్న ప్రశ్నలను కాదనలేము. అదే సమయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా మారాల్సిన అవసరమూ ఉంది. కాబట్టి ఈవీఎంలను పూర్తిగా వ్యతిరేకించే కన్నా వాటిలోని లోటుపాట్లను సరిదిద్ది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా వాటిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత పాలక పక్షాలపైనే ఉంది.